12,000. ఒక్కో ఇయర్కి ఒక్కొక్క 1000 రూపీస్ చొప్పున ఇద్దాము అంటే 12,000 ఇద్దాము అని అనుకుంటున్నాను. దేవుడు ఉన్నారా? ఎందుకు ఏంటంటే నీకు అన్ని సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్లు ఉంటాయి ఈరోజు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న 12,000 సర్ప్రైజ్ గిఫ్ట్. ప్రభంజన్ 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 చూడు ఎవరు వచ్చారు. నేను లేపడం 5 minutes లేమ్మా. 5 minutes లో వేడి నీళ్ళు ఆన్ చేసేస్తాను. అది కడిచేస్తుంది నిన్న. లేగు అది దాంతో ఆడాలంట బూస్ట్తో క్రీమ్తో. లేమ్మా ప్లీజ్. ఆగు ప్రపంచం ఆగుతుంది. నలుగు పెడతాను. చూడు చూడు పండగ పూట అలా చెయ్యాలి. నలుగు రాసుకొని తల స్నానం. ఈ రోజు శనివారం చేసుకోవాలా ఏంటి? అలా ఏం కాదు కానీ ఒళ్ళు నీట్ గా ఉంటది స్క్రబ్ లాగా అనమాట. ప్లీజ్ ప్లీజ్ ఆగుతున్నాను. వెయిట్ చేయి వస్తున్నా. అన్న చెయ్యాలంటే కంపల్సరీగా చెయ్యాలి. ఆహా ఊహు లేదు. 2 నిమిషాలు నువ్వు చెయ్యకు, నేను చెయ్యిస్తా. నువ్వే చేసుకుంటావా? దా మరి. కోపం. ఆ డ్రెస్ చేసావేంట్రా? నేను వేరే డ్రెస్ ఇస్తాను. నువ్వు రెడీ అయిపోయావు. నువ్వు రెడీ అవ్వాలి. నేనంత 2 నిమిషాలు తొందర రెడీ అవ్వు. సరే కాసేపు ఆడుకో. ఇదిగో ఫస్ట్ అయితే టవల్ అదే ఆరేసి చెప్తాను. ఆరేసి కొంచెంసేపు ఆడుకో, నేను వచ్చేస్తాను. ఎంట్లో ఆరేసి గో ఆరేసి ఆడుకో. సుష్మా నువ్వు రెడీ అవ్వడానికి చెప్తా. అవునరా గుడికి వెళ్తున్నావు. ఎందుకు అమ్మ చెప్తుంది వచ్చాక. అమ్మ ఏదో ఈ డ్రెస్ బాగా చెప్తుంది. నేను కూడా మార్చుకోవాలి. బాగా ఉంది కానీ అమ్మ చెప్పినట్టు వినాలి. ఈరోజు వేరే డ్రెస్ ఇస్తే వేసుకోవాలి అంతే. ఎందుకు ఏంటంటే నీకు అన్ని సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్లు ఉంటాయి ఈరోజు. సర్ప్రైజ్ అంతే. నీకు సర్ప్రైజ్ అంటే ఏంటి చెప్పేస్తారంటే కాబట్టి కాసేపు ఆగి వెళ్ళు. అమ్మ వచ్చే చేద్దాం మీకు. A few moments later. అమ్మ కూడా రెడీ అయిపోయింది. దా మరి తొందరగా డ్రెస్ అది పదా అంటే. పుట్టినరోజు శుభాకాంక్షలు. కాదా? తిథి ప్రకారం ఈ రోజు నీ పుట్టినరోజు, అందుకే హ్యాపీ బర్త్డే అనలే, పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. ఓ అందుకే సర్ప్రైజ్ సో ఈరోజు దత్త జయంతి కాబట్టి నీ పుట్టినరోజు కాబట్టి ఈ డ్రెస్ అనమాట. కాబట్టి ఇప్పుడు నువ్వు తొందరగా రెడీ అయితే గుడికి వెళ్తాం. ఫస్ట్ ఎక్కడెక్కడ ఉన్నావు కదా, గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నీకు ఇంకో విషయం చెప్తాను. అప్పుడు కూడా నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు అనుకుంటున్నాను. ఓకేనా? తొందర రెడీ అయిపో. రవి నువ్వు కూడా సేమ్ కుర్తా వేసేసుకో. సరే ఇదిగో. వాటర్ యాక్చువల్గా మణికొండలో కోనేరు అంటే ఇది ఒకటి 7 temples లో. టాటాస్ కరెక్షనల్ చేస్తున్నారు.
సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఏంటంటే ఏమీ లేకపోవడమే సర్ప్రైజ్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరే సర్ప్రైజ్ ఏంటంటే నేను అట్లా అనుకున్నాను. అంటే నువ్వు ఇప్పుడు నీకు ఇది ఎన్ని పుట్టినరోజు అయినట్టు, ఎన్ని సంవత్సరాలు అయినట్టు కదా, 12 years అయింది కదా, పుట్టి కంప్లీట్ అవుతుంది. ఒక్కో ఇయర్కి ఒక్కొక్క 1000 rupees చొప్పున ఇద్దాము అంటే 12,000 ఇద్దాము అని అనుకుంటున్నాను. దేవుడున్నారా? నాకు కూడా తెలియదు రే సర్ప్రైజ్. ఇది సిగ్గుపడిపోతాడు. మెలికి లేవు, వద్దా నీకు వద్దా చెప్పు, కావాలా చెప్పు. మరి ఇదేంటిది? సరిగా స్టడీగా కాకపోతే అది బ్యాంక్ లో వేద్దాం అనుకుంటున్నాను. బ్యాంక్ 2 years వరకు ఇంట్రెస్ట్ రావడానికి ఎందుకు నాకు ఇచ్చు? అవునా? అయితే అది ఇచ్చేయాలా? సరే ఇంటికి వెళ్ళాక ఇస్తాను, దాచుకుంటావు. మరి ఒకటి కొనుక్కుంటా. ఏంటి? జెర్సీ ఒకటి కొనుక్కుంటా. జెర్సీయా? ఆల్రెడీ కొన్నాం కదరా జెర్సీ. 3,000 అలాగే వద్దు, క్యాన్సిల్. 12,000 క్యాన్సిల్. కొనుక్కోండి. నిజం బర్త్డే వచ్చినప్పుడు అడుగుతా. నిజం బర్త్డేరా ఇది కూడా? రెండో నిజం బర్త్డే వచ్చాక చూద్దాం. ఇంటికి వెళ్ళాక ఇస్తాను. దాని తర్వాత అమ్మ ఇంకో సర్ప్రైజ్ నీకు చెప్తుంది. అది ఇంటికి వెళ్ళాక చెప్తుంది. మధ్యలో వెళ్ళైతే భోజనం బయటికి వెళ్దాం, లేదా ఇంటికి వెళ్ళి వండుకుందాం. సరే. అది కూడా పావురాలు. సో పుట్టినరోజు నీ తిథి ప్రకారం నీ పుట్టినరోజు అంటే అమ్మగా పుట్టినరోజు కాబట్టి ఈరోజు అమ్మకి వంట కష్టాలు పెట్టకుండా మనం రెస్టారెంట్ కి వెళ్ళి తిందాం. కాకపోతే వెజిటేరియన్. అవును, ఈరోజు దత్త జయంతి కదా. అంటే మొహంలో లేదు, నిన్నే చెప్పాను అవునా? రేపు నాన్ వెజ్ తినకూడదు. సరే ఏదైనా వెజ్ తిందాం. ఆ రెస్టారెంట్ కూడా వెజ్ రెస్టారెంట్ కి వెళ్దాం. సో ఫుల్ గా తినేసాం అనమాట, పొట్ట నిండిపోయేటట్టు. సర్ప్రైజ్ ఏంటి అంటే డబ్బులు ఇచ్చాక చెప్తానన్నాను. ఇప్పుడు చెప్పేస్తే డబ్బులు ఉండవు. వద్దులే, అయితే మేము డబ్బులు తీసుకున్నాక అడుగుతాం. ఏంటంటే అది అమ్మ చెప్తుంది. అమ్మ చెప్పు. సర్ప్రైజ్ చెప్పకూడదురా, అది నీకు నచ్చేది. కాదు ఏంటంటే నచ్చేది వద్దా? అది నచ్చదు. హింట్ అలాంటి కాకుండా వేరే హింట్ ఇవ్వు. దగ్గరికి వచ్చాం కదా, దగ్గరికి వచ్చా ఇంటికి వెళ్ళాక డబ్బులు తీసుకున్నాక డబ్బులు లెక్క పెట్టుకుని టైం వేస్ట్ చేయకు, ఇంటికి వెళ్ళి నీకు సర్ప్రైజ్ ఇస్తాం. నాకు ఇప్పుడు ఎక్కువ మాట్లాడేస్తే వాంతి వచ్చినట్టు అది ఎక్కువ తీసాను. అది మంచి కలర్ లో ఉంటుంది. మరి అంతే, మంచి కలర్ లో ఉంటుంది. ఏంటది? నేను ఒకటి అనుకుంటున్నాను, నువ్వేమంటున్నావు? మనిద్దరం మాట్లాడుకుందాం. మాకే తెలీదు అసలు. ఇంటికి వెళ్ళి మాట్లాడుకొని చెప్తాను రా, నాకే ఐడియా లేదు. నాన్న డబ్బులు తెస్తారు, కూర్చో. కూర్చో నువ్వు అక్కడ, మరి అక్కడ కూర్చో. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుంటేనే తెస్తాను, నేను చెప్పింది ఇస్తాను. సరే, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నాడు దొంగతనం చూసుకుంటా. కళ్ళు మూసుకునే ఉండరా. మూసుకున్నాడు రవి. రెడీ? బర్త్డే గిఫ్ట్ సందర్భంగా నీకు కళ్ళు మూసుకుని ఉండాలి. నేను తెరవన్నాడు తెరవాలి, ఓకేనా? ఏంటి ఎందుకు? ఎందుకంటే ఈ చెయ్యిలో ఏం లేదు. అందుకే నేను ఇస్తాను, నువ్వు ఇలా చేతిలో పట్టుకుంటే ఏమడుగు? అమ్మా అమ్మా, కొంచెం 2 చేతులు పైకెత్తు. అమ్మా ఇలా అమ్మా అను. అమ్మా కళ్ళు మూసుకో. తెరిపు ఏంటిది? ఓపెన్ చేయి, చూడు. కళ్ళు తెచ్చా. కళ్ళు తెచ్చి చూడు. ఇది 12,000 12,000 ఇదే
12,000 ఇస్తాను, 12,000 ఇచ్చాను. అది కూడా రూపీస్ ఏం రాశాను కూడా. ప్రాంక్ 12,000 ప్రాంక్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నచ్చిన ప్రాంక్ అది మాకు. డబ్బులు ఇస్తామని ఎన్నో కళ్ళ కన్నాం. పుట్టినరోజు సందర్భంగా మంచి ప్రాంక్ చేయమన్నారు మా కామెంట్స్ లో మా సబ్స్క్రైబర్స్, అందుకే చేసి. ఓకేనా? హ్యాపీ బర్త్డే గిఫ్ట్ వచ్చింది 12,000. ఓకే వచ్చినట్టే కదా 12,000 రూపీస్. సరే నేను ఇస్తాను అడిగి. నువ్వు వెళ్ళ నాన్న వెళ్ళదు కదా, నేను ఇస్తాను గిఫ్ట్. ఏం ఇస్తావు? సర్ప్రైజ్. ఎక్కడ చేసే ప్రాంక్? రెడీ? 24 500 సార్ 12,000. సుష్మా తల్లిగా నీకు 12 సంవత్సరాలు పూర్తయినందుకు గాను ఇదిగో 12,000. అమ్మకి రైట్ హ్యాండ్. ఓకే అమ్మకేం లేదురా మరి. 9 months నువ్వు నా పొట్టలోంచి వచ్చావు, నీ వల్ల నేను లావ్ అయిపోయాను. మరి అందరూ ఏంటి బండా 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 లావుగా ఉన్నారని అంటున్నారు. నీ వల్ల నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు. నువ్వు తిన్నాక అయిపోయావు లావు, అది చెప్తున్నాడు. అది చెప్తున్నాడు. హ్యాపీయా? 12,000 ఇచ్చాను. న్యాయంగా లాక్కున్నట్టు కాబట్టి నేను ఇచ్చానంటే ఉన్నారు. వాళ్ళు నేను లాక్కున్నాను నువ్వు ఇవ్వలేదు అంటాడు. ఇదిగో ముద్దు పెట్టు. డబ్బులకు ముద్దు పెట్టాడు. ఇలాంటప్పుడు డబ్బులకి వాటికి కాలదండం పెట్టడం ఇది వ్యాపారం. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరికి చెప్పేస్తాడు నా దగ్గర 12,000 ప్లస్ ముందు డబ్బులు అన్ని కలిపి ఇంత ఉందని చెప్తాడు. హ్యాపీయా? చెప్పు సబ్స్క్రైబర్స్ కామెంట్ లో పెట్టారు గిఫ్ట్ ఇవ్వమన్నా. అంతే, నువ్వేం చెప్తా అది చెప్తారు. అందుకని ఇచ్చారు, అందువల్ల మీ వల్ల వచ్చింది. థ్యాంక్ యూ అని చెప్పురా. చూపించి ఏమి ఇచ్చాను? డబ్బులు. ఎంత? 12,000. సర్ప్రైజ్ అయ్యావా లేదా? అయ్యానా? ఇది ఎక్స్పెక్ట్ చేయలే కదా. సో పుట్టినరోజు సందర్భంగా ఇది ఏంటంటే మంచి మేము ఇంట్లో పూజలు అవి చేసుకున్నప్పుడు పూజారికి ఇవ్వడానికి వాటికి డబ్బులు వాడతాడు. వద్దా? పని మనిషికి ఇవ్వడానికి. ఆంటీకి నెల జీతం ఇవ్వాలరా, డబ్బులు ఇవ్వాలి. చూసావా? ఈ ఆనందకరమైన సందర్భంలో నెక్స్ట్ సర్ప్రైజ్ ఏంటనేది మర్చిపోయాడు. డబ్బులు లెక్క పెట్టాను రా, తప్పే ఇచ్చాను అలాగా. నువ్వేం తప్పించుంటే సరే. ఇప్పుడు నా గిఫ్ట్ ఏంటో చెప్పు. ఇంటికి గెస్ట్ చేస్తా. అదేం కలర్ఫుల్ కావాలని దానికి ఫుట్బాల్ కి సంబంధించి నేను ఒక ఇది ఇస్తాను. అంటే వాడు కరెక్ట్ గా హింట్ ఇవ్వగలిగితే అట్లీస్ట్ దగ్గరలోకి ఆ గిఫ్ట్ ఇవ్వు, లేదంటే ఆ గిఫ్ట్ రిటర్న్ చేసి. సరే అంటే వేసుకున్నదా ఫుట్బాల్ జెర్సీ కాదు. సరే తెస్తానండి. స్మెల్ బాగుంది. సుష్మా అయిందా? స్మెల్ బాగుందంట. వీడికి ఆ గిఫ్ట్ లో అవసరం లేదంట. అదేంటి? చూడు చిన్న గిఫ్ట్ నీకు కాదు. డబ్బులు ఇలా పట్టుకుంటా. నీకే సుష్మా డబ్బులు. డబ్బులు నీకే. డబ్బులు కావాలి, అది కావాలి. గిఫ్ట్ చెప్పు, ఏది కావాలి చెప్పు. చెప్తాను. ఏంటో చూపించరా? చూపించిట్టు. మెస్సీ ఫేస్ ఉంది. అదే చూపించిట్టు. బాగుంది వాళ్ళగా. ఇది ఎవరినన్నా? ఇది అవును, అడిగి మెస్సీ ఇష్టం కాబట్టి అలా చేశాను. బాగుంది బాలుగా. బాగుంది. ఏదో ఒక చిన్న ప్రయత్నం నువ్వు చేసావా? చేయించాను. నీకేం ఇవ్వలేదన్నా నా గిఫ్ట్? ఏంటి చెప్పు. అవునా? ఇవ్వలేదా? ఓకే తీసేయాలి వాటిని. ఏంటి అయిపోయిందా? ఏమో నేనే చూడలేదు. సరే అంతేనా సుష్మా? అయితే ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను. నిద్ర వస్తుంది. అవునా? ఏముంది ఇంకా సాయంత్రం ఆడుకోవడానికి వెళ్తారు కదా. సాయంత్రం కొత్త ఫుట్బాల్ షూస్ ఏమంటారు ఆరంగిట్రం చేస్తాడు. అదేరా సర్ప్రైజ్. ఆరంగేట్రమా రా అంటే ఇదిగా మామూలుగా కొన్న తర్వాత మంచి రోజు చూసి లేదా బర్త్డే వేసుకో అంటాం కదా. అలాగే నిన్న కొన్నాం. ఈ రోజు 2 పేర్ షూస్ లో ఒక పేరు వేసుకుని ఆడుకుని వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ చూపించుకోవచ్చు. 2 తీసుకెళ్తా
ఏంటి ఒక షూకి ఒక కలర్, ఇంకో షూ కాదు ఒక కాలుకి ఒక 45 minutes అవ్వేదాంతో ఇంకో 45. అది కాదు, పిచ్చి అంటారు. ఒకటే వాడాలి. ఈ రోజు ఒకటి వాడి సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకో, రెండోది కావాలంటే రెండోది ఎక్స్చేంజ్ చేసి ఇస్తాం. యా, ఈ రోజు ఏది వాడతావో అది నీది, రెండోది నేను వేరే షూ కోసం ఎక్స్చేంజ్ చేసుకుంటా. నచ్చలేదు అడిగి. సర్లే, ఈ రోజు ఒకటి పుట్టినరోజు కాబట్టి ఈ రోజు ఒకటి, బర్త్డేకి ఇంకోటి వాడు. ఓకేనా? డన్, అయిపోయింది. ఈ రోజు సర్ప్రైజ్ చెప్పాలని చెప్పేసాం కాబట్టి ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుంటాం, బాగా ఎక్కువ తినేసాం కాబట్టి. కిందకి వెళ్ళొచ్చా అని అడిగితే వెళ్తాడు, కొంచెం ఎండ దగ్గరగా వెళ్తాడు, అప్పుడు కొత్త షూతో ఆడుకుంటాడు. అది కూడా మీరు చూద్దరు గానీ. కొత్త షూ వేసుకుంటా, వేసుకుని ఆడుకుంటా. మరి పాడు చేసుకో, ఓకేనా? ప్రపంచానికి ఫైనల్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి అడిగాడు, ఇవ్వలేదన్నమాట. కాకపోతే వాడు ఫుట్బాల్ అది ఆడాక కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. పిల్లలకి మనం బేసిక్గా ఎంత చేసినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అందరు పేరెంట్స్ అయినా సరే మనం పిల్లల కోసమే కష్టపడతాం, పిల్లల కోసం ఏదైనా చేయాలనుకుంటాం కాబట్టి స్టిల్ వాళ్ళు బాధపడినా మనం బాధపడతాం కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఏదో ఒకటి చేయాలని అనుకుంటాం. మెయిన్ ఏంటంటే పిల్లలకి సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఈ మధ్య పిల్లలకి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ లేవు, అందుకని ఆపుదామని చెప్పి నేను తిట్టాను అనమాట. చాలరా ఉన్నదంతా హ్యాపీగా ఉండాలని చెప్పి. కాకపోతే ఇది ఎలాగా కొన్నాము, బర్త్డేకి ఇద్దాం అనుకున్నాము, అదేదో ముందు ఇచ్చేస్తే ఓ పని అయిపోద్ది, వాడు ఏదో ఎక్స్పెక్టేషన్తో ఉన్నాడని చెప్పి అనుకుంటున్నాం. బర్త్డే అంటే అంత గిఫ్ట్లు ఉండకపోవచ్చు, వేరే ఏమైనా గిఫ్ట్లు ఉండొచ్చు. అంటే షూస్ ఇచ్చాం కాబట్టి ఇది వద్దనుకున్నాం, బట్ ఇది కూడా అయిపోతుంది పనిలో పని. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఆ లాస్ట్ సర్ప్రైజ్ కూడా ఇచ్చేస్తే యాక్చువల్లీ December 27th మేము షూస్ అవన్నీ అనుకున్నాము. కాకపోతే వాడు షూ చిరిగిపోవడంతో ఈరోజు అన్నీ చేసేయాల్సి వచ్చింది. సో ఈ లాస్ట్ సర్ప్రైజ్ కూడా ఇచ్చేస్తే వాడు హ్యాపీ ఫీల్ అవుతాడో నాకు తెలిసి పడుకుని పోతున్నాడేమో. హాయ్, లే కూర్చో. పుట్టినరోజు నాడు చివరిగా శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిందమ్మా. సరే, మరి ఈ రోజుకి లాస్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్. అడిగేగా లాస్ట్ సర్ప్రైజ్ ఏంటని. హ్యాపీయా? ఏంటిది, ఎలా వాడతావు? అడాప్టర్ చెప్తా. నింటెండో స్విచ్ కోసం అడాప్టర్ అండి. సో మా అబ్బాయి హ్యాపీగా ఉండాలని మేము ఎన్నెన్నో చేస్తూ ఉంటాం, కానీ పాపం వీడికి మాత్రం మా అమ్మ నాన్నకి అంటే ఇష్టం లేదు, తిడతారు. నాకంటే మనం చెప్తాం కదా ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని. సో ప్రతి కిడ్ అలాగే ఫీల్ అవుతారనమాట. బట్ పేరెంట్స్గా అది మన బాధ్యత. సో ఈరోజు వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. అండ్ December 27th మాకు బర్త్డే సెలబ్రేషన్స్ ఏమి లేవు, జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్తో కేక్ కటింగే, గిఫ్ట్లు ఏం లేవు ఇంకా. ఓకే, చెప్పు. ఇది నింటెండో స్విచ్ కనెక్ట్ చేసి PS5కి పెడితే పని చేస్తుంది. ఓహో, ఓకే, అందుకు అనమాట. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, ఇప్పుడు కొన్నాం మేము. సో ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాం. సే బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కొంతమంది విషెస్ పంపించారు దత్త జయంతి రోజు ప్రపంచం బర్త్డే అని. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ పుట్టినరోజు శుభాకాంక్షలు.